హాయ్ అండి. ఇక్కడ చూసారు కదా, నేను అయితే ఈరోజు పూర్ణం బూరెలు చేస్తున్నానండి. పూర్ణం బూరెలు ఈజీగా చూపిస్తాను. మా వారికి బర్త్డే అనమాట మరుసటి రోజు. సరే, ఇంకా ఆయన నచ్చింది చేద్దాం అనుకుంటే ఇంకా చేసిన ఆయిల్ ఫుడ్ అని అంటారు. సరే, ఇంకా ఏం చేయాలని చెప్పి ఇంకా పిల్లల నచ్చింది చేద్దామని ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని రుబ్బేసి మిక్సీకి వేసి ఆవిరి పెట్టేశాను. దాంట్లో ఎలాచి 2 వేసి రుబ్బి పెట్టేశాను అనమాట. దానికైతే ఒక గ్లాసు ఉద్దిపప్పు, ఒక గ్లాసు బియ్యం అయితే నానబెట్టి రుబ్బుకోవాలండి. పిండిలాగా పెట్టేసి పొడిలాగా చేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం ఎత్తేసి వడగట్టుకొని మనమైతే ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. పప్పు గుత్తితో ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని ఇంకా ఆ ఉంటల్లాగా చేసుకొని నూనె ఈ పిండిలో అద్ది మనమైతే వేసుకోవాలి. దానికోసం అదే వచ్చలేవో అనుకునే వాళ్ళు పర్వాలేదు, అయినా చూడండి. నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే మరి మీరు కూడా ఎప్పుడైనా చేస్తారని అనుకుంటున్నాను. నాలాగా మర్చిపోయి ఉంటే ఒకవేళ చేస్తారు పిల్లలకి ఇష్టంగా అని చెప్పనేసి అయితే ఈ వీడియో పెడుతున్నా. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.